పార్సల్. అరే, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది అమ్మ వర్క్ షాప్ కి వెళ్ళాలి కదా. అరే, నాన్న, ఇది కేవలం చక్రం మాత్రమే. మిగతా కార్ ఎక్కడుంది? పీకు, ఇది కారు చక్రం కాదు, కుమ్మరి చక్రం. అంటే కుండలు చేసే చక్రం. దీనితో మీ అమ్మ అందమైన మట్టి పాత్రలు, వంట సామాగ్రి వంటివి తయారు చేయగలదు. వావ్! అమ్మ దీంతో చాలా సంతోషపడుతుంది. అవును పీకు, అందుకే నేను ఈ బర్త్డే గిఫ్ట్ ఆమె కోసం ఆర్డర్ చేశాను. గిఫ్ట్? అయితే పదండి, ఈ గిఫ్ట్ అమ్మకి ఇచ్చేద్దాం. అవును పీకు, ఇది చాలా మంచి ఆలోచన. కానీ ముందు నేను దీన్ని బాగా గిఫ్ట్ ర్యాప్ చేస్తాను. పీకు, టోకీ, ఆ వైపు నుండి దీన్ని కొంచెం ఎత్తండి. అది అమ్మ గిఫ్ట్, దాన్ని ఆపండి. అమ్మ వర్క్ షాప్ కి చేరుకున్నాం. వర్క్ షాప్? చాలు, ఇప్పుడు నేను అమ్మ గిఫ్ట్ కి ఏమీ జరగనివ్వను. నాన్నా, జాగ్రత్త! అమ్మ గిఫ్ట్. టోకీ, ఆగు. పీకు, జాగ్రత్త. పదండి, అమ్మకి తన గిఫ్ట్ ఇద్దాం. అరే, పాపా ప్యారీ, పీకు, టూకీ, మీ అందరూ ఇక్కడెలా? ఓహో, ఇది ఏమిటి? కుమ్మరి చక్రం. అరే వా! ఇది నాకు చాలా కాలం నుండి కావాలి. కానీ ఇంత బరువైన చక్రం మీరందరూ ఇక్కడికెలా తెచ్చారు? చాలా కష్టమై ఉండాలి కదా? పాపా, పీకు, టోకీ కలిస్తే ఎంత కష్టమైనా ఇట్టే అయిపోతుంది. నాన్నా ప్యారీ, నేడు టీ చాలా బాగుంది. అవునవును. దీనితో తినడానికి ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను అమ్మ ప్యారీ, మన దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని. నువ్వు విన్నావా అమ్మ ప్యారీ? అవును, విన్నాను. పీకు, టూకీ, ఇక్కడికి రండి.
మ్మ్. పీకు, నీ గొంతు వినడానికి చాలా బాగుంది. నువ్వు పాడడం నేర్చుకోవాలనుకుంటున్నావా? ఆ? అవునమ్మా. అవును పీకుటూకి, అమ్మ ప్యారి మీకు పాడడం నేర్పుతుంది. ఈలోగా నేను మీకు కొన్ని స్నాక్స్ తెస్తాను. ఇక పదండి, మనం మొదటి నుండి మొదలు పెడదాం. టూకీ, జైలోఫోన్ ఇవ్వు ప్లీజ్. ఫోన్ ఫోన్. సరే, ఈ జైలోఫోన్ సాయంతో ప్రాథమిక స్వరాలను నేర్చుకుందాం. ఇప్పుడు నా తర్వాత పాడండి. సా రీ గా మా. సా రీ గా మా. లా లా. వావ్, అద్భుతం. పా దా నీ సా. పా దా నీ సా. లా లా. చాలా బాగుంది. మళ్ళీ వెరీ గుడ్. సారీగా మా పద నీ సా. లా లా. మ్మ్. ఈ సమోసాలతో కొంచెం చట్నీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆహ్, పుదీనా ఎక్కడుందో చూద్దాం. ఆ, అమ్, పికుటుకి, మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు మనం ఇలా ట్రై చేద్దాం. పై స్థాయి నుండి కిందకు రివర్స్లో కూడా పాడదాం. సా నీ దా పా. సా నీ దా పా. లా 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 లా. మా గ రీ సా. మా గ రీ సా. 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 అలా కాదు పీకు, ఇలాగా. సరిగా మా పద నీ సా. సా. అమ్మా, నా సాకి ఏమైంది? సా సా. ఆందోళన చెందుకు పీకు, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. మళ్ళీ ట్రై చేసి చూద్దామా? సరిగా మా పా. పా. అద్భుతం. మళ్ళీ పాడు. మా పా. పా సా. ఓహో అమ్మా, నాకు మళ్ళీ రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? అలా కాదు పీకు, ఆందోళన వద్దు. ఎవరూ తమ సాని శాశ్వతంగా కోల్పోరు. నువ్వు త్వరలోనే నీ సాని నేర్చుకుంటావు. ఇక 2 నిమిషాల్లో రుచికరమైన చట్నీ రెడీ. కానీ మిక్సీ సౌండ్ వల్ల సంగీతం నేర్చుకోవడంలో ఏమీ ఇబ్బంది కలగకూడదు. ఆ? ఆ. ఓ పీకు, నువ్వు ఆ శబ్దం విన్నావా? ఏ శబ్దం? మిక్సర్ శబ్దమా? అవును, మిక్సర్ శబ్దమే. దాన్ని హమ్ చేస్తూ నువ్వు పాడగలవా? ఇలా. ఓ సరే, అలాగే ట్రై చేస్తానమ్మా. నిజంగా గ్రేట్. ఇప్పుడు ఇదే నీ సా. నువ్వు దాన్ని నేర్చుకుంటావా? చూడు. సా. సా. టుకీ, నేను నా సాని నేర్చుకున్నాను. సా సా సా. ఎక్సలెంట్.
సరే, ఇప్పుడు మనం మళ్ళీ పాడదాం. సరిగమా పదనీసా. ఇక్కడ చట్నీతో సమోసా. అవును చెంచం, మీ అందరికీ ఏం చెయ్యాలో తెలుసు కదా. షబ్బాష్. ఓకే, త్వరలో కలుద్దాం. అమ్మా, ఈ రోజు స్కూల్లో చాలా సరదాగా ఉంది. అందరూ నా కోసం హ్యాపీ బర్త్డే పాట కూడా పాడారు. పాడి పాడి. ఆహా, సరే సరే, ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మన అతిథులు త్వరలో వస్తారు. పార్టీకి సమయం దగ్గర పడుతుంది. హ్యాపీ బర్త్డే పీకు ప్యారీ. హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడిది గిఫ్ట్స్ ఇచ్చే సమయం. బర్త్డే గిఫ్ట్స్. వావ్! హ్యాపీ బర్త్డే పీకు. థాంక్యూ రాణి. ఇది ల్యాంపా? థాంక్యూ. హ్యాపీ బర్త్డే పీకు, ఇది నీకోసం. ఓ థాంక్యూ చెంచం. ఇది చాలా పెద్దది, ఇంకా బరువుగా కూడా ఉంది. ఓ, ఇదొక మొక్క. ఓ పెద్ద బరువైన మొక్క. ఇక ఇదిగో పీకు, ఇది నా బహుమతి. ఇది బోర్డు గేమ్ కావచ్చు. ఇది ఎంత బాగుందో. పిన్ని, ఫోటో ఫ్రేమా? అవును, ఓ స్పెషల్ ఫోటో కోసం, మన స్నేహం జ్ఞాపకాల కోసం పీకు. టింగ్ టింగ్ పీకు. పార్టీ పార్టీ. ఇదిగో పీకు, ఇది నా బహుమతి. ఇంకా ఇది నాది. తిండ్లు, గంట, ఇంకా బట్టల. ఇవి నా బర్త్డే బహుమతులా? అవును పీకు, ఇంకా పెద్ద పెద్ద బహుమతులు బయట ఉన్నాయి. రా చూడు. అదేంటి, బయట నుంచి ఎంత పెద్ద గిఫ్టా? ఏ, ఆ. హ్యాపీ బర్త్డే పీకు. పారిగడ్డి, చెక్క, ముక్కలు, వీటన్నిటితో నేనేం చేయాలి నాన్న? మనం వీటిని ఉపయోగించి నీకోసం ఒక ప్రత్యేకమైన బర్త్డే గిఫ్ట్ ని తయారు చేద్దామా? స్పెషల్ గిఫ్టా? నా బర్త్డే కోసమా? అవును, వీటిని ఉపయోగించి ఒక ప్రత్యేకమైన బర్త్డే గిఫ్ట్ ని తయారు చేద్దామా? అవును, అందరం కలిసి. నువ్వు కూడా మాతో చేరతావు కదా పీకు. Yes.
పదండి పిల్లలు. మరి పీకు, ఈ బర్త్డే గిఫ్ట్ నీకు నచ్చిందా మరి? నా సొంత ట్రీ హౌస్. ఇది నాకు అందిన బెస్ట్ గిఫ్ట్ నాన్న. గంటలు, దీపాలు, బట్టలు, దిండ్లు, చెక్కలనే బహుమతులు అయ్యాయి మీ చిన్న గూటి సామానులు. పట్టుకో పీకు. ఆ బంతిని నేను పట్టుకుంటాను. పట్టుకో పీకు. పీకు పీకు పీకు, బంతిని పట్టుకుని చూపించు. చెంచం పట్టుకో. చెంచం, దాన్ని నాకు పంపు ప్లీజ్. నేను పట్టుకున్నాను. ఏ పీకు, త్వరగా విసురు. చెంచం, అటు వెళ్ళు, నా వెనకాలకి. ఏమైంది? ఓ నో పీకు, మన ఇంట్లో ఆడకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది బిర్యానీ. అమ్మ నాన్న కష్టపడేది చేశారు. ఛే, అంతా పూర్తిగా పాడైంది. పీకు, ఇప్పుడు నువ్వు ఇబ్బందిలో పడ్డావు. వాసన చాలా బాగుంది. బాగుంటుందనుకుంటా. కొద్దిగా తిందామా? లేదు, దానిలో కుండ ముక్కలు కలిసిపోయాయి. ఇప్పుడు ఎవరు దాన్ని తినలేరు. అమ్మా నాన్న ఏమంటారో. బిర్యానీ ప్రతిరోజు చేసేది కాదు. నువ్వు ఖచ్చితంగా తిట్లు తినబోతున్నావు పీకు. తిడ్లా? అవును, ఎవరికి తెలుసు, నువ్వు శిక్ష కూడా పొందొచ్చు. ఇలా చేస్తే అంకుల్ నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమో. శిక్ష ఇంటి బయటికా? ఆందోళన చెందకు పీకు. మనం అంకుల్ ఆంటీకి ఇదొక పొరపాటని చెప్పాలి. ఇప్పుడు తినడానికి ఏమీ లేదు కదా. మనం ఏమైనా వండుకోవాలా? కానీ నాకు వంట చేయడం రాదు. నీకేమైనా వచ్చా చెంచం? బిన్ని? వంట చేయడమా? నేను తినడంలో ఎక్స్పర్ట్ని, వండడంలో కాదు. నేను కూడా కాదు, కానీ అందరం కలిసి తిని శుభ్రం చేయడంలో సాయం చేసుకోగలం. ఇలా చూడు, పీకు బంతిని విసిరి కుండని పగలగొట్టింది. కాబట్టి తనే కదా శుభ్రం చెయ్యాలి. నేనిక్కడ విశ్రాంతి తీసుకుంటాను. ఏ? కాదు బిన్ని, మన అందరం కలిసి ఆడుకుంటున్నాము. మనం కలిసే శుభ్రం చెయ్యాలి. వెళ్ళు, చీపురు తెచ్చుకో. మరియు పీకు, తుడిచే మాపు, కొంచెం బకెట్లో నీళ్లు తెచ్చుకో. ఏ? ఏ?
ఇంత కష్టపడిన తర్వాత బిర్యానీ దొరికితే మ్మ్. చాలా బాగుంటుంది. అవును, నేను కూడా ఆకలిగా ఉన్నాను. నాకు కూడా. హలో పిల్లలు, ఆట ముగిసిందా? ఆ, అరే ఏమైంది? ఆ? మీరందరూ బాగానే ఉన్నారా? మీరు ఆకలితో ఉండుంటారు. సరే, మనం తిందామా? తినడం కానీ అమ్మా నాన్న భోజనం. ఆ మంచి ఆహారం. మేము ఒక ప్రత్యేకమైన బిర్యానీ చేశాము. ఇక్కడే ఉంది. ఆ, 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 అరే బిర్యానీ ఇక్కడే ఉండేది, ఏమైపోయింది? హ్మ్. ఆ? ఓహో, బిర్యానీ కనిపించకుండా పోవడానికి కారణం ఏమై ఉంటుంది? క్షమించండి అమ్మా నాన్న, నేను కేవలం బంతిని వెనక్కి విసిరాను. అది బిర్యానీ కుండకి తగిలి పగిలిపోయింది. బిర్యానీ అవును అంకుల్ ఆంటీ, నిజంగా ఇది పొరపాటే. కానీ మేము శుభ్రం చేశాం కదా. ఆ బిర్యానీ అందరికీ భోజనం కావాల్సింది. ఇప్పుడేం చెయ్యాలి? మీ అందరికీ ఆకలిగా లేదా? లేదు. ఉంది. మీరందరూ కలిసి బాగా శుభ్రం చేశారు కాబట్టి మేము ఈ తప్పుని క్షమించేస్తున్నాం. ఏమంటావ్? ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎవరికైనా చాట్ కావాలా? చాట్. యమ్. చాట్ చాట్. థ్యాంక్ యూ అమ్మా. అయితే పదండి, ఈ చిన్న తప్పుని క్షమించుకున్నాక ప్లేట్లలో చాట్ని ఎలా శుభ్రం చేస్తారో చూద్దాం.